నమామి ధన్వంతరిం ఆదిదేవం. ఈ రోజున మనం తెలుసుకోబోయేటువంటి అంశం వెరికోస్ వెయిన్స్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అవి రావడానికి గల కారణాలు, అవి మనని ఏ రకంగా బాధిస్తాయి, దానికి పరిష్కార మార్గాలు అనేవి మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో వీటిని తగ్గించుకోవడానికి ఉన్నటువంటి మంచి పరిష్కార మార్గాలను మనం ఈ రోజున చర్చించుకుందాం. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ధమనులు, సిరలు అనేటువంటివి రెండు ఉంటాయి. ఇందులో ఈ సిరలు అనేటువంటి వెయిన్స్ మన శరీరంలో గుండెకి రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటాయి. ఇవి సరిగ్గా పనిచేయక వంకర టింకరగా, కొంతమందికి నరాలు నెట్లా అంటే సాలిగూడులాగా, ఓకే, అందుకని దీన్ని స్పైడర్ వైరస్ అని కూడా అంటాం. మన శరీరంతో దాన్ని మనం తాగితే చాలా ఉబ్బెత్తుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం వెరికోస్ వెయిన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే, మనకి మన స్పైన్లో L3, L4లో డిస్క్ బల్జెస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఎక్కువగా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, ప్రధానంగా నుంచుని వర్క్ చేసేటువంటి జాబ్స్ ఉంటాయి కదా, అంటే లైక్ సేల్స్ మ్యాన్స్, ఇటువంటివి, గర్భధారణ సమయంలో హార్మోన్స్ సమస్యల వల్ల చాలా మందికి, తర్వాత సెక్యూరిటీ జాబ్స్, ఇటువంటి ఉద్యోగాలు చేస్తుంటారు కదా, ఆర్మీ, తర్వాత BSF, ఈ సర్వీసెస్ సంబంధించి ఎక్కువసేపు నిలబడేటువంటి డ్యూటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో మనం ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం. మూత్రపిండాలు లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా మనం ఎక్కువగా ఈ వెరికోస్ వెయిన్స్ చూస్తూ ఉంటాం. తర్వాత అనువంశికత, అంటే మన తాతలు, తర్వాత మన ఫాదర్ కానీ మదర్ కానీ ఇలా ఉండటం ద్వారా కూడా మనకి ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు ఏర్పడతాయి అంటే, మనం చెప్పుకున్నాం ఇందాక, ఈ రక్తంలో ఆక్సిజన్ యొక్క శాతం తక్కువగా ఉన్నప్పుడు ఈ వేస్ట్ బ్లడ్ అనేటువంటిది ఈ వెయిన్స్ లో ఇది స్టక్ అయిపోతూ ఉంటుంది, అదే పైకి ఉబ్బెత్తుగా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఈ వెరికోస్ వెయిన్స్ అనేటివి మనం చాలా అంటే రకరకాల అంటే నీలం రంగులో కానీ, లేకపోతే ఇలా సాలిగూడుల్లో కానీ, లేకపోతే చెట్టు వేరుల్లో కానీ, మన కాళ్ళ మీద, మన కాళ్ళ వెనకాల, తర్వాత మోకాళ్ళ పైన కూడా మనం ఎక్కువగా గుర్తిస్తూ ఉంటాం. వెరికోస్ వెయిన్స్ వల్ల మనకి కలిగేటువంటి నష్టాలు ఏంటంటే, వీళ్ళలో ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా బీపీ ఉంటే, బీపీ కానీ షుగర్ కానీ ఉన్నప్పుడు అవి ఏమవుతాయంటే ఎక్కువ ప్రెషర్కి గురయ్యి నిద్రలో పగిలిపోతాయి. అవి పగిలిపోయినప్పుడు ఒక పిచ్చిగారి కొట్టం మాదిరిగా ఈ దరి నుంచి ఆ దరికి, అంటే చాలా ఫోర్స్ గా బ్లడ్ అనేటువంటిది, ఆ వేస్ట్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేకుండా గడ్డగట్టినటువంటి ఆ బ్లడ్, ఆ వెయిన్స్ లో ఉన్నటువంటి బ్లడ్ బయటకు రావడం, ఆ దుప్పటి కూడా మొత్తం రక్తంతో తడిసిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం తగ్గించుకోవడానికి ఏ రకమైన చికిత్సలు ఆయుర్వేదం ద్వారా మనకి ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాన్ని ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు, దానికి నివారణ మార్గాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది కపింగ్ థెరపీ, అంటే దీన్ని మనం అరబిక్ లో హిజామా అంటాం. ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఈ కపింగ్ థెరపీ అనేది. ఈ కపింగ్ థెరపీలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి డ్రై కపింగ్, రెండు వెట్ కపింగ్. ఈ డ్రై కపింగ్ ద్వారా కూడా మన శరీరంలో ఉన్న టాక్సిన్స్, తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అలాగే వెట్ కపింగ్ ద్వారా మనకి జరిగేటువంటి ప్రధాన లాభం ఏంటంటే, ఈ ఆక్సిజన్ లేనటువంటి ఈ నల్లటి రక్తం ఈ పైన ఈ రక్తనాళాల్లో ఏదైతే ఉందో దాన్ని మనం మనం గన్ పెట్టి సక్ చేయడం ద్వారా దాన్ని కప్పులోకి తీసేయచ్చు అనమాట. ఓకే, దాన్ని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా రక్తనాళాలను తీసేస్తున్నాం, లైక్ అలాగే పనిచేస్తుంది ఇది కూడా. అలా తీసేసి తర్వాత దానిలో రక్త ప్రసరణ మనం మెరుగుపరచవచ్చు. ఇది మనకి కపింగ్ థెరపీ వల్ల జరిగేటువంటి లాభం. ఇలా చేయడం మూలంగా మన శరీరంలో ఉన్న వాపోటి తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత రక్తం యొక్క శుద్ధి శాతం, అంటే నాణ్యత అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. తర్వాత నొప్పి అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది. డీప్ టిష్యూ మసాజ్, ఈ డీప్ టిష్యూ మసాజ్ ద్వారా ఈ కండరాలు, మన చాలా గట్టిగా ఉన్నటువంటి కండరాలని మనం ఎక్కువగా మసాజ్ చేయడం మూలంగా అది మెత్తబడి మన శరీరంలో ఉన్నటువంటి సెల్ల మీద ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట డీప్ టిష్యూ మసాజ్. దీనివల్ల లాభాలు ఏంటంటే, ఇది రక్త ప్రసరణని మనకి బాగా మెరుగుపరుస్తూ ఉంటుంది. అలాగే మన సిరల మీద
ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత కాళ్ళ వాపు కానీ నొప్పి కానీ వస్తే మనకి తగ్గిపోతూ ఉంటాయి దీని ద్వారా, ఈ ఎక్కువగా మనం మసాజ్ చేయడం వల్ల. అలాగే ఇంకా ఆయుర్వేద చికిత్సల విషయానికి వస్తే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి చికిత్స మార్గాలు ఉన్నాయి దీనికి. అందులో మనం కొన్ని తెలుసుకుందాం. ఇందులో బాగా ఉపయోగపడేది వెల్లుల్లి. ఉల్లి చేసిన వెళ్ళి తల్లి కూడా చేయదు అనేటువంటి ఒక సామెత మనకి ఉంది అనాది కాలం నుంచి కూడా. మనం ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రేఖలు తీసుకుని ముందర రోజే వాటిని పాలల్లో లైట్గా వేడి చేసి వేడి పాలల్లో ఒక 5 ఉల్లిపాయ రేఖలు వేసేసి తర్వాత రోజు మార్నింగే ఉదయమే మీరు వాటిని తినేసి ఆ వెల్లుల్లిపాయ ఆ రేఖలు తినేసేసి ఆ పాలు తాగేయండి. ఇది చాలా అమోఘంగా పనిచేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరచడంలో వజ్రాయుధంలో పనిచేస్తాయి ఈ వెల్లుల్లి రేఖలు అనేటువంటివి. మరి ఒకటి నువ్వుల నూనె 1 లీటర్ తీసుకోండి. లీటర్ తీసుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు ఒక 100 గ్రాములు దంచేసేసి అందులో వేసేసి బాగా కాయండి. కాసిన తర్వాత అది బాగా మరిగిన తర్వాత దాన్ని దింపి చల్లార్చిన తర్వాత దాన్ని ఉడకెట్టేసి ఒక సీసాలు పోసుకోండి. మీరు ప్రతిరోజు దాన్ని కూడా ఈ మర్దన ఇందాక చెప్పుకున్నాం కదా, తైల మర్దన చేసినప్పుడు మనం ఆ సిరలో అనేటువంటివి చాలా లూజ్ అయ్యి మీకు ఈ నొప్పి బాధ అనేటువంటివి తగ్గించడంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఈ నువ్వుల నూనె అనేటువంటిది. మరి ఒక మంచి మందు ఏంటంటే మనకి బాగా దొరుకుతుంటాయి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల్ని మనం పౌడర్ చేసుకుని దాన్ని తేనెలో కలిపేసేసి ఒక 5 గ్రాములు ఉసిరికాయ పొడి, ఒక 5 గ్రాములు తేనె వేసుకుని అది తీసుకుని ఇందులో ఏదైనా ఒక ప్లేట్లో తీసుకుని రంగరించి దాని లోపల తీసుకోవడం మూలంగా కూడా ఈ వెరికోస్ వెయిన్స్ లో రక్త ప్రసరణ అనేటువంటిది మెరుగుపరుస్తూ ఉంటుంది. ఇవన్నీ మాకు కుదరదు అనుకుంటే మనకి మహానారాయణ తైలం మనకి బాగా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మహానారాయణ తైలం. ఇందులో ఒక 25 రకాల ఔషధాలు ఇందులో కలుస్తాయి కాబట్టి ఈ మహానారాయణ తైలం మీరు ఏ కంపెనీ అయినా సరే తెచ్చుకుని మీరు ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు దాంట్లో మర్దన చేసుకోవచ్చు. తర్వాత ఎక్కువగా మనం తినే విషయాల్లో కూడా మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఉప్పు, చింతపండు, షుగర్ కొంచెం తక్కువగా తినడం, తర్వాత వైట్ రైస్ని తగ్గించేసి ఎక్కువగా మనం స్ప్రౌట్స్ తర్వాత మిల్లెట్స్ తీసుకోవాలి. ఎక్కువగా అంటే రిచ్ ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్స్ని తీసుకోండి. ఈ మిల్లెట్స్ని మనం ఎక్కువ సేపు నానబెట్టి దాని తర్వాత వండుకుంటే మనకి మంచి రిచ్ ఫైబర్ దొరుకుతుంది. అలాగే ఈజీగా కూడా డైజెషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. తర్వాత నైట్ మీరు పడుకుంటూ ఉంటారు కదా, పడుకున్నప్పుడు ఆ ఎఫెక్టెడ్ ఆ కాలు ఉంటుంది కదా, ఆ కాలు ఒక 2-3 దిండ్లు వేసుకుని ఒక ర్యాంప్లా అంటే బాగా హైట్ లో పెట్టండి. మీ కాలు హైట్ లో పెడితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ వైపుకి చాలా బాగా జరుగుతంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకని మనం కాలుని పైలు పెట్టుకుని పడుకోవడం అనేది కూడా ఒక మంచి నివారణ మార్గం. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.